హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం భాగవతం చెప్పుకుందాం. ఈ కుంతీదేవితో కు ఈ పాండవులందరూ కలిసి బంగారు రథాల్లో తాతగారు అక్కడ ఆ యుద్ధ భూమిలో అంపశయ్య మీదున్నారు. అందుకని ఆ పెద్దాయనకి ఓసారి కలిసి చూసి చూద్దాం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ధర్మరాజు కళ్ళంపట నీళ్ళెట్టుకుంటుంటూ బాధపడ్డాడు. తాత, అందరినీ ఈ రాజ్యం కోసానని చంపేశాను. నాకు చాలా బెంగగా ఉంది. ఇంత పాపం మూటగట్టుకున్నాను. ఇది 1000 జన్మలెత్తినా గానీ నాకు ఆ పాపం తీరేటట్టుగా అనిపించటం లేదు అని చెప్పి విపరీతంగా ఆయన బాధపడిపోతున్నాడు. బాధపడిపోతూ ఉంటే అప్పుడు ఈ వాళ్ళ తాతగారు భీష్మాచార్యుల వారు, "నాయనా బాధపడకు. నువ్వు మీరందరూ కూడా మీకు భగవంతుడు యొక్క అండ ఉంది. ఆ భగవానుడైన కృష్ణస్వామి మీతోటి కూడా ఉన్నాడు. అయినా సరే మీరు పుట్టిన దగ్గర నుంచి అలా ఇంతవరకు బాధలే పడ్డారు తండ్రి. ఎన్నో బాధలు పడ్డారు. అంతేకాకుండా పాపం మీ అమ్మ కుంతీదేవి ఉందే, ఆవిడకి సంతోషం రవ్వైనా ఎరగదసలు. ఎంచేతంటే పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఈ పాండు మహారాజు అడవికి వేటకని వెళ్ళాడు. వేటకని వెళ్ళి అక్కడ ఇద్దరు, అంటే ఒక మహర్షి, ఆయన భార్య, అక్కడ లేడీలను చూసి లేడీ జంటను చూశారు వాళ్ళు. లేడీ జంటను చూసి వీళ్ళు కూడా అలా లేడీల్లా మారిపోయి వాళ్ళ తపో శక్తితోటి వీళ్ళు లేడీల్లా మారిపోయారు. లేడీ రూపాలనెత్తి వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆనందిస్తున్న టైంలో ఈ పాండు మహారాజు దురదృష్టం కొద్దీ వా అవి జంతువులే అనుకుని, లేడీ జన్మలో ఉన్న మహర్షి భార్య అని తెలియదు ఆయనకి పాపం. తెలియక లేడీలు కనిపిస్తుంటే ఆ ఆనందిస్తున్న ఆ లేడీ జంటని కొట్టాడు. కొట్టేసరికి ఆ మృగరూపంలో ఉన్న ఆ మహర్షి శపించాడు. "నువ్వు నీ భార్యను ముట్టుకోగానే తలకాయ పగిలిపోయి చచ్చిపోతావని." ఇంక దాంతోటి అసలు ఈవిడకి పాపం ఏ సుఖం లేదు. ఏ ఆనందం లేదు. పెళ్ళైతే అయింది ఆయనతోటి అంతే, పాండు మహారాజుతోటి. అలాగే ఉండి వారు జాగ్రత్తగా ఈవిడ కుంతీదేవి, మాద్రి అని ఇంకో పెళ్ళం కూడా ఉంది ఆయనకి, పాండు మహారాజుకి. ఆవిడ కూడా ఆయనకి కోరిక కలగకుండా వీళ్ళిద్దరూ జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఉన్నా సరే అలా ఉండగా కూడా అలా ఉన్నారు. అలా ఉన్నాక ఆయనకి పిల్లలు కావాలనే భ్రాంతి కలిగింది. నాకు పిల్లలు కావాలి అన్నాడు. సరే అయితేనని కుంతీదేవి ఏం చెప్పిందంటే, నేను చిన్నతనంలో మా రాజ్యానికి ఈ మహర్షి ఒక ఆయనొచ్చారు. ఆయనకి నేను ఆహ్, జాగ్రత్తగా సపర్యలు చేశాను. ఆహ్, ఆ మహర్షి వెళ్ళిపోతే చాలా ఆనందించి ఆయన పూజా పునస్కారాలకి ఆయనకి పళ్ళు, పువ్వులు అన్నీ సమకూర్చి పెట్టేదాన్ని. అంచేత ఆయన చాలా ఆనందించి, "నీ సేవకు సంతోషించానమ్మా. నీకు ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని కనుక నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు జపించొచ్చు. జపించి ఏ దైవాన్ని గురించి జపించావో, ఆ మంత్రాన్ని తలుచుకుని జపించావో, ఆ దైవం వచ్చి నీకు ఒక బిడ్డనిచ్చి వెళ్ళిపోతాడు. ఈ మంత్రం యొక్క ప్రభావం అది" అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన దూర్వాస మహర్షి. చాలా కోపిష్టివాడు. అంత కోపిష్టివాడిని ఈవిడ సంతోషపరిచింది గనక, సంతోషపరచడంతోటి ఆయన కూడా సంతోషించి ఈవిడ చేసిన ఉపచారాలకి ఆయన ఈ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఈ మంత్రాన్ని ఆవిడ హ్మ్. ఇంకా చిన్నపిల్ల. చిన్నపిల్లలకేముందంటే మనం ఏదైనా చెప్పామనుకోండి, అది వాళ్ళు తెలుసుకునేదాకా నిద్రపోరు. అది తెలుసుకొని తీరాలి. ఆహ్, ఆ కోరికతోటి వెంటనే ఎదురుగుండా సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు. ఆ ఉదయించి సూర్యుడిని ప్రార్థించింది ఈ మంత్రం చదివేసి. అంతే, సూర్యభగవానుడు ఎదురుగుండా నిలబడ్డాడు. "అమ్మాయి, నీకు ఇదిగో కొడుకునిస్తున్నానన్నాడు." ఆయన శక్తితోటి ఒక కొడుకునిచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడిని ఏం చెయ్యాలో తెలీదు ఈవిడికి. చిన్నపిల్ల. చిన్నపిల్ల అంటే అదే 12 ఏళ్ళు, 14 ఏళ్ల పిల్ల. అప్పుడు ఆ పి ఎవరికైనా తెలిస్తే
అందరూ నవ్వుతారు. రాజు కూతురు ఇలాంటిదని చెప్పి, చెడ్డగా ఆడుకుంటారని చెప్పి, ఆ పిల్లవాడిని ఒక ఆ భగవత్ శక్తితోటి పుట్టాడు కనుక, ఆ భగవంతుడే ఒక పెట్టెలాంటి దాన్ని నీళ్ళలో వస్తున్నట్టుగా చూపించేసరికి, అందులో పడుకోబెట్టి ఆ నీళ్ళలోనే వదిలేసింది. ఆయనే ఆయన్ని ఆ పెట్టి తీసుకుని ఏదో పెట్టి నీళ్ళలో తేలుతోందని ఓ గుర్రపు బండి అతను తీసుకెళ్ళి ఇంటి దగ్గర తా వాళ్ళకి కూడా పిల్లలు లేకపోవడం తోటి వాళ్ళ ఆ భార్యకిచ్చి పెంచారు. పెద్దగా చేశారు. ఆయనే కర్ణుడయ్యాడు. చాలా గొప్పవాడు. సూర్యశక్తితోటి పుట్టాడు కదా! ఒంటి మీద చక్కగా ఆయన కవచ కుండలాలు పుట్టుకతోటే ఉన్నాయి. అంటే కవచం అంటే ఒంటికి దెబ్బ తగలకుండా ఒళ్ళంతా ఒక బంగారు కవచం ఉంది. అవే కాకుండా చెవులకి కుండలాలు. ఒక ఆభరణం కూడా ఉంది. అలా పుట్టాడనమాట. ఈ భర్త ఎప్పుడైతే పిల్లలు కావాలని అడిగాడో, అప్పుడు ఈవిడికి ఆ మంత్రం గుర్తొచ్చింది. గుర్తొచ్చి స్వామి నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఆయన దూర్వాస మహర్షికి నేను సేవలు చేస్తే ఆయన చెప్పారు. ఆ మంత్రం కావలిస్తే జపిస్తాను. ఏ దైవాన్ని జపిస్తే ఆ మంత్రం ఏ దైవాన్ని తలుచుకుని మంత్రం జపిస్తే, ఆ దైవం వచ్చి నాకు బిడ్డను ప్రసాదిస్తాడు అని చెప్పింది. సరే అయితేను నువ్విప్పుడు శక్తి గలవాడు, చాలా శక్తివంతుడు, నీతివంతుడు. ఒకళ్ళని ఓ జీవుడిని ప్రేమగా చూడడు, ఓ జీవుడిని ప్రేమ తక్కువగా చూడడు. అందరినీ సమదర్శి అంటారు ఆయన్ని. సమంగానే చూస్తాడు అన్ని జీవుల్ని కూడాను. టైం అయిపోయిందంటే తీసుకెళ్ళిపోతాడు అంతే. అంతేనే గాని అయ్యో వీడికి కుటుంబ వ్యవహారాలు అవి పూర్తి కాలేదు, వీడిని ఇంకొంచెం కాలం అట్టే పెడదామని అట్టే పెట్టాడు. ఆ సమదర్శి అయిన యమధర్మరాజును తలుచుకుని నువ్వు బిడ్డని కనమంటాడు ఈ పాండురాజు. ఆయన తలుచుకుంటుంది. ఆయన తలుచుకోగానే ఆయన ఒక బిడ్డనిచ్చి వెళ్ళిపోతాడు ఆయనొచ్చి. ఆ ఆ బిడ్డడే ధర్మరాజు. చాలా ధర్మాత్ముడు. ఆ ధ మ యమధర్మరాజు ఎంత గొప్పవాడో, ఈయన కూడా ఈ ధర్మరాజు కూడా అంత ధర్మం గలవాడు. తర్వాత ఈ పిల్లవాడిని చూడగానే ఆయనకి ఆశ పుడుతుంది. మళ్ళీ ఇంకో పిల్లవాడిని కూడా కనమంటాడు. అప్పుడు వాయుదేవుడిని తలుచుకుంటుంది. చాలా బలవంతుడు. వాయువు వీచిందంటే మామూలుగా సామాన్యంగా వీస్తే మనం ఉండగలం. ఆయన ప్రతాపం చూపించాడంటే మన ఇల్లు, వాకిళ్ళు మనం కూడా ఎగిరిపోతాం గాల్లోను. అటువంటి శక్తివంతుడు ఆ వాయుదేవుడు. ఆ వాయుదేవుడు ఒక్క కొడుకుని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయనే భీముడు. మహాబలశాలి. ఇంకా ఇంకో కొడుకు కావాలంటాడు. అప్పుడు ఇంద్రుడిని తలుచుకుంటుంది. ఇంద్ర భగవానుడొచ్చి అర్జునుడినిచ్చి వెళ్ళిపోతాడు. ఓ పిల్లవాడినిచ్చి వెళ్ళిపోతాడు. ఆయనకి అర్జునుడు అని పేరు పెట్టుకుంటారు. ఆయన చాలా విలుకాడు, గొప్ప విలుకాడయ్యాడని. విల్లమ్ములు బాణాలు వదలడంలో ఆయనకి సాటి ఇంకొకళ్ళు లేవరు. అంత గొప్పవాడయ్యాడు. ఇలా ఈ ముగ్గురు అయిన తర్వాత మాద్రి అక్కడే ఉంది. ఈవిడకి సవితి. ఆయన రెండో భార్య, పాండురాజు రెండో భార్య ఆవిడ మాద్రి. ఆవిడ నాకు కూడా సంతానం కావాలి స్వామి అని అడుగుతుంది. సరే అయితేను మీ అక్కని అడిగి మంత్రం నేర్చుకో అంటాడు. ఆవిడ మంత్రం ఈవిడికి కూడా నేర్పుతుంది. ఆ మంత్రం చదువుకుని అశ్విని దేవతలు, వాళ్ళు దేవతలందరికీ వైద్యులు అన్నమాట. ఆ వైద్యులైన అశ్విని దేవతల్ని ప్రార్థిస్తుంది. ప్రార్థించేసరికి నకులుడు, సహదేవుడు ఇద్దరు పిల్లలు పుడతారు ఈవిడికి. అలా ఆ ఐదుగురు పుట్టిన తర్వాత ఓ రోజున ఇంకా ఆయన ఆ భార్య మీద ఉండే ప్రేమ కొద్దీ ఆవిడ ముట్టుకుంటాడు. ముట్టుకోవడం ఏమిటి, ఆయన తలకాయ బదులైపోయి చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అదంతా ఈయన చెప్పుకొస్తున్నారనమాట. భీష్మాచార్యులకి ఇవన్నీ తెలుసు. తెలియడం చేత పాపం మీ అమ్మ కుంతీదేవి ఉందే, ఆవిడ సంతోషం రవ్వంత కూడా ఎరగదు. ఆవిడకి అసలు సంతోషం అనేది తెలియదు నాయన. పాండుమహీపతి మృగరూపంలో ఉన్న మునిశాపం వల్ల మృతి చెందగా మీ నాన్న ఆ మృగరూపంలో ఉన్న ఆ మునీశ్వరుడు శపించాడు కదా, ఆ శాపం వల్ల చచ్చిపోయాడు పాపం. పసికందులైన మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసింది అని చెప్పారు ఈ భీష్మాచార్యులు వారు. చెప్పి ఇంత గొప్పగా మిమ్మల్ని పెంచుకొచ్చింది. ఎక్కడుంది, పరాయి పంచనుంది. వీళ్ళ రాజ్యం లేదు వీళ్ళకి. ఆ భర్త ఎప్పుడైతే పోయాడో ఆయన అప్పటి వరకు ఆయన రాజు.
ఈ గుడ్డిరా ఆయన అన్నగారు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పుట్టు గుడ్డివాడు. ఆయన పుట్టి గుడ్డివాడికి రాజ్యం చేసి హక్కు లేదని చెప్పి పాండురాజు పరిపాలించేవాడు. ఆయన ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇంకా ఎవరు లేరు. లేకపోవడంతో ఆ ధృతరాష్ట్రుడే రాజయ్యాడు. అంటే రాజ్యానికి మరి రాజు ఉండాలి కదా, ముఖ్యంగా రాజయ్యాడు అనమాట. ఆ రకంగా రాజ్యం చేస్తున్నాడు ఆయన. అందుకని ఈ మిమ్మల్ని ఎన్నో కష్టాలు పడి ఆ ధృతరాష్ట్ర కుమారులు ఉన్నారే, వాళ్ళు చాలా దుర్మార్గులు కౌరవులు. ఆ దుర్మార్గపు ఆలోచనలతోటి వాళ్ళు వీళ్ళని అష్టకష్టాలు, వీళ్ళకి అన్ని రకాలుగా కష్టాలే పెట్టేవారు చిన్నప్పటి నుంచి కూడాను. అలా ఎన్నో కష్టాలు పడ్డారు మీరు. ఏనాడు సౌఖ్యానికి నోచుకోలేదు. ఈమె దురదృష్టం ఏమిటో కానీ బ్రతుకంతా పడరాని కష్టాలతోటే గడిచిపోయింది ఈవిడ జీవితం అంతాను అని చెప్పాడు. మీ అమ్మ జీవితం అలా గడిచింది నాయనా అని చెప్పాడు. ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు ఏమవుతాయి, గట్టిగా గాలి వీచేసరికి ఎగిరిపోతూ ఉంటాయి. పరస్పరం అలా ఇంకో చోట నుంచి మళ్ళీ ఇవి గాలికి ఇంకో చోటకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే అక్కడున్న మేఘాలను కలుసుకుంటాయి. కలుసుకుని మళ్ళీ విడిపోతాయి. విడిపోయి భూమి మీద, లేకపోతే వాన కింద పడిపోతాయి, భూమి మీద పడిపోతాయి. ఈ రకంగా ప్రపంచంలోని ప్రాణికోటి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ఉన్నాయి. ఈ ప్రాణులన్నీ కూడా సమస్తము ఈ కాలచక్రం వల్ల కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. కాలచక్రం అంటే మనకి రోజులు గడుస్తూ ఉంటాయి. తెల్లవారుతుంది, చీకటి పడుతూ ఉంటుంది, తెల్లవారుతూ ఉంటుంది, చీకటి పడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజే అలా గడిచిపోతూ ఉంటుంది. ఓసారి తెల్లవారి చీకటి పడిందంటే ఓ రోజు అప్పుడే అయిపోతుందన్నమాట. అలాగ రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇలా మనుషులు కూడా ఆ కాలచక్రంలో కొంతమందితోటి కలుస్తూ ఉంటారు, కొంతమందితోటి మళ్ళీ విడిపోతూ ఉంటారు పాపం. స్వేచ్ఛ అనేది లేదు. మనిషి స్వేచ్ఛగా బతుకుదామంటే కుదరదు. నేను స్వేచ్ఛగా బతుకుతాను, నేను ఎన్నాళ్ళైనా అంటే ఒప్పుకోడు భగవంతుడు. ఆ కాల రూపంలో వాళ్ళని ఎవరితోడో కలుపుతూ ఉంటాడు. చాలే నాడని చెప్పి మళ్ళీ తీసుకుపోతూ ఉంటాడు అనమాట. కాలమే అన్నిటికీ మూలం. ఈ కాలం ఉందే, ఇదే అన్నింటికీ ప్రామాణికంగా ఉంటుంది. కాలం చాలా విచిత్రమైంది. ఈ కాలం ఉందే చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఇంట్లో కూర్చొని అనుకుంటాం, అమ్మయ్యా ఎంత హాయిగా ఉన్నామో మనం. అలా అనుకోకూడదు. అనుకున్నాము, భగవంతుడు ఓహో వీడికి కొంచెం బుర్ర హ్మ్, చాలా నెత్తి మీదకి పోయాయి కళ్ళు అంచేత వీడు నువ్వు నొక్కాలనుకుంటాడు. ఏదో ప్రమాదం తెచ్చిపెడతాడు. అంచేత ఈ కాలం చాలా విచిత్రంగా ఉంటుంది. మనం అనుకున్నంత తేలిగ్గా నడవదు మనకి ఆనందంగాను. ఎంతవారు కూడా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు. ఎంత గొప్పవాళ్ళవని వాళ్ళు, ఎంత సామర్థ్యం గలవాళ్ళవని కాల ప్రభావాలతోటి వాళ్ళు అలా పోరాడుతూ బతకాలి తప్పించి వాళ్ళకేం స్వేచ్ఛ అనేదేం ఉండదు. ధర్మజ ఆహ్, ధర్మజుడంత వాడు రాజు. ధర్మజుడంత వాడు రాజు. ఈ రాజు చాలా ధర్మమైన వాడు. మహావీరుడైన అర్జునుడు యోద్ధ. శత్రుభయంకరమైన గాంధీవం అతని ధనస్సు. ఇతడికి ధనస్సుందే, ఇతని గాంధీవం అతనికి ధనస్సుగా ఉంది. సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు సారథి. ఈ సర్వసౌభాగ్యాలు గల శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయనకి ఈ కృష్ణ భగవానుడు సారథిగా ఉన్నాడు. ప్రచండ గదాదండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఈయన ఈ గదతోటి కూడిన ఈ భీమసేనుడు ఉన్నాడే, ఆయన ఈయనకి కొండంత అండగా ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు, ఎవడనైనా చితక్కొట్టేయగలడు. ఇంతటి సహాయ సంపత్తి కలిగిన, ఇంతటి సహాయం ఉంది, ఈయనకి సంపత్తి ఉంది. ఉన్నా పాండవులకు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఈ పాండవులు ఉన్నారే, వీళ్ళకి అరణ్యవాసం తప్పలేదు, అజ్ఞాతవాసం తప్పలేదు. ఎంత ఆశ్చర్యం! వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, ఇంత శక్తివంతులు అయినా, ఆయన ఒక మూల ధర్మరాజు రాజు అయినా ఇన్ని బాధలు పడవలసి వచ్చింది అని చెప్తున్నాడు.
లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఈ లోకానికి అంతకీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన పుట్టించిస్తే మనం పుట్టాం ఇక్కడ ఈ భూమి మీద. ముందు భూమిని తయారు చేశాడు. తర్వాత భూమి సిద్ధం అయిన తర్వాత మా ఈ జీవులన్నిటినీ పుట్టించాడు. అంచేత ఆయన లోకాలన్నింటికీ ఈశ్వరుడైన ఆ ఈశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికేం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నాడు ఆ తాతగారు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు సైతం దిక్కు తెలియని వారై, వాళ్ళు ఎంతో గొప్ప విద్వాంసులు, ఎన్నో చదువుకున్న వాళ్ళు, ఎన్నో తెలుసున్న వాళ్ళు, అయినా సరే వాళ్ళు కూడా, అంత గొప్పవాళ్ళు కూడా, అలాంటి మహానుభావులు కూడా ఈ భగవంతుడి మాయకి దిక్కు తెలియదు. వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితులకు లోబడి అణగిమణగి ఉంటారట. వాళ్ళు కూడా అణగిమణిగి ఉంటారు, నోరెత్తకుండాను. ఏం చేస్తారు? ఎవరినంటారు? భగవంతుడిని ఎవరు నిందించలేరుగా. అందువల్ల దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు. అందుకోసానని ఎందుకు ఈ పాండు రాజు కొడుకైన ధర్మరాజు చాలా బాధపడిపోతున్నాడు. ఈ జరిగిన యుద్ధానికి, ఆ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టానికి చాలా బెంగ పెట్టుకుని బాధపడిపోతున్నాడు. అంచేత చెప్తున్నాడనమాట ఈ తాతగారు, ఈ భీష్మాచార్యుల వారు, అలా జరిగింది నాయన, దైవ సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతుంది, అంతేనే కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు. విచారించడం వివేకం కాదు. తెలివైన వాళ్ళు ఇలా విచారిస్తూ కూర్చోకూడదు నాయన అని చెప్పారు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. మీకు రక్షణ లేదు, మీరు చాలా బాధలు పడుతూ ఉంటే రక్షణ లేకపోవడం చేత మిమ్మల్ని, ప్రజల్ని అందరినీ కూడా, మంచి వాళ్ళందరినీ రక్షించడం కోసం శ్రీహరి ఉన్నాడే, ఆయన పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. పుండరీకాక్షుడిగా అందరికీ కనిపించాడు. వాసుదేవుడు తన దైవత్వం అభివ్యక్తం కాకుండా యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాల్ని మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఇంకా ఈ ఈ వాసుదేవుడు ఉన్నాడే భగవంతుడు, ఆయన తన దైవత్వం చేత, ఆయన దైవశక్తి చేత దైవశక్తిని బయటికి కనిపించకుండా చేసుకుంటున్నాడు. ఈయన భగవంతుడు అని ఎవరికీ తెలియకుండా, ఆయన వ్యక్తపరచకుండా యదుకులంలో, యదువంశంలో ఎక్కడ పుట్టాడు ఆయన? దేవకీ వసుదేవులకు పుట్టాడు. పుట్టినవాడు ఏం చేశాడు? మళ్ళీ యదుకులానికి వచ్చాడు. ఆ యదుకులంలో పెరుగుతున్నాడు. ఏం చేత? అక్కడ మేనమామ వల్ల గండం ఉంది దీనికి. ఆ చంటి పిల్లల్ని చంపేశాడు, 6 అన్నతమ్ముల్ని, ఈయన పైవాడు అన్నదారు నేను. అంచేత ఈయన్ని కూడా అలాగే చంపేస్తాడని చెప్పి ఆయన చేతిలో చావడం ఇష్టం లేక ఆయన ఈ భూమి మీదకి అవతరించిన కార్యం చాలా ఉంది. చాలామంది రాక్షసులను చంపుకురావాలి. అందుకని యదువంశంలో అక్కడ తీసుకెళ్ళి నన్ను యశోద పక్కలో పడుకోబెట్టమని చెప్పి తండ్రి చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. పుడుతూనే యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాలని మోహంలో ఉంచేశాడు. ఆయన రూపురేఖల్ని చూసేసరికి అందరూ మోహంలో పడిపోయేవారు. అందరికీ ఆయన అంటే ఇష్టమే. పశుపక్ష్యాదుల దగ్గర నుంచి తల్లిదండ్రులు, ఆ ఊళ్ళో ఉన్న జనము, గోవులు అందరూ ఇష్టపడేవారు ఆయన రూపురేఖలను చూసి. అలా ఆ మాయలో ముంచేసి అందరు నేను అలా తేలుస్తూ ఉండేవాడు. ఆయన లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు, ఎవ్వరికీ తెలియదు. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదుడికి, జ్ఞానస్వరూపుడైన కపిల మహర్షికి కొంత తెలుసు. ఆ లోపల ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో, వాళ్ళు తపస్సులు 24 గంటలు, ఈ నారదుడు ఆ భగవద్నామాన్నే పట్టుకుని వెళ్ళాడతాడు కనుక ఆయనకి తెలుసును. జ్ఞానస్వరూపుడైన కపిల మహర్షికి, వీళ్ళిద్దరికే కాస్తంత కొంత తెలుసు, ఈయన భగవానుడు భూమి మీద అవతరించాడు అని తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీపుత్రుడని, మా మేనమామ కుమారుడని తలంచారు. మీరేమనుకున్నారో తెలుసునా? ఓ ధర్మరాజా,
మీరు ఈ కృష్ణ భగవానుడు ఆయన భగవంతుడని మీకు తెలియదు. మీ మేనమావ కొడుకు అనుకున్నారు. ఆ! ఆయన మీకు బావ అవుతాడని అనుకున్నారు. దూతగా దూతగా పంపించారు. అంటే యుద్ధం వద్దు మనకి. యుద్ధంలో చచ్చిపోతే మీరైనా చచ్చిపోవచ్చు, మేమైనా చచ్చిపోవచ్చు. అంచేత మనం సంధి చేసుకుందాము. మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలు. మేము ఐదుగురం 5 ఊళ్ళు తీసుకుని వెళ్ళిపోతాము. మీ రాజ్యాన్ని మీరే ఏలుకోండి అని కూడా దూతగా పంపించారు. పంపించినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సచివుడిగా ఒక చక్కని ఆహ్, స్నేహితుడిగా మీరు చూసుకున్నారు. సారథిగా అర్జునుడికి సారథిగా, రథసారథిగా ఉండేవాడు. అంచేత సారథిగా చూసుకున్నారు. బంధువుగా మీకు బంధువు అనుకున్నారు. మిత్రుడిగా, ఒక స్నేహితుడిగా భావించారు. ఎన్నో పనులకును నియోగించి ఆయన్ని వినియోగించుకున్నారు. ఆయనకి ఎన్నో పనులు చెప్పారు. ఆయన్ని మీరు ఉపయోగించుకున్నారు. అయినా ఇందువల్ల ఆయనకు ఎలాంటి లోపం రాలేదు. మీరు అన్ని రకాలుగా ఆయన్ని ఉపయోగించుకున్న భగవంతుడు కనుక ఆయన మీకు కావలసిన పనులు చేసి పెట్టాడు. కానీ మీరు మంచివాళ్ళు కనుక మీకు చేసి పెట్టాడు. మీకు సహాయపడ్డాడు. అంతేనే కానీ ఆయనేమి ఆయనకేం లోటు రాలేదు. రాగద్వేషాలు లేనివాడు. ఆయనకి మీరు బంధువులని, వాళ్ళు ఇంకొకళ్ళు శత్రువులని, మిత్రులని ఇలాంటి భేదాలేం లేవు. ఆయనకి రాగద్వేషాలు లేవు. అహంకారి కానివాడు. అహంకారం లేదు ఆయనకి. ద్వంద్వాలకు అతీతముడైన వాడు. సుఖదుఖాలకి అతీతంగా ఉంటాడు ఎప్పుడూ కూడాను. సమదర్శనుడు. అందరినీ సమంగా చూసుకుంటాడు. సర్వాత్మకుడు. అందరి ఆత్మల్లోనూ అన్ని జీవుల్లోనూ ఉంటాడు. ఆయన జగన్నాథుడికి ఎక్కువ తక్కువ భావాలేమీ లేవు ఆయనకి. అభిప్రాయ భేదాలు లేవు. ఎక్కడివి? అయినప్పటికీ భగవంతుడు ఆ ఫోన్ ఏదో మోగిపోతుంది చూడు. అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అయినందున ఆత్మీయులైన భక్తులను మాత్రం తగినంత అందుబాటులో ఉంటాడు. ఈ ఆత్మీయులైన వాళ్ళు ఎవరున్నారో అంటే ఎవరి ఆత్మలో భగవంతుని తలుచుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉంటాడు భగవంతుడు అని ఇవన్నీ కూడా ఈ ధర్మరాజుకు బోధించి ఆయన చాలా విచారంతో బాధపడుతూ ఉంటే ఆయన్ని ఓదారుస్తూ ఆయన మనస్సుని మారుస్తున్నారన్నమాట ఈ తాతగారు. అది కథ. తర్వాత మళ్ళా మిగతా చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.